హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 499 పాయింట్స్ గెయిన్ అయి 63,915 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 155 పాయింట్స్ గెయిన్ అయి 18,972 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 206 పాయింట్స్ గెయిన్ అయి 44,328 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఇవాళ నిఫ్టీ 19,000 మార్క్ ని టచ్ చేసింది. ఇక్కడ మీరు స్క్రీన్ పైన 9,000 నుంచి 10,000 అలా ఒక్కొక్క 1000 మారడానికి ఎంతెంత టైం పట్టిందని గమనిస్తే 18,000 నుంచి 19,000 కి రావడానికి ఆల్మోస్ట్ 21 మంత్స్ పట్టింది. మీన్స్ ఒకసారి 18,000 మార్క్ వచ్చాక మల్టిపుల్ టైమ్స్ పైకి కిందకి మూవ్ అయింది, కానీ 19,000 మార్క్ దగ్గరికి 21 మంత్స్ తర్వాత మనకి నిఫ్టీ ఇవాళ ఆ మార్క్ ని టచ్ చేసింది. సరే, ఇవాళ మార్కెట్స్ ఒక ప్రైస్ యాక్టివిటీ ఓపెనింగ్ అండ్ ఆ ఓపెనింగ్ నుంచి లిటిల్ కరెక్షన్ బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో కూడా ఫస్ట్ ఓపెన్ అయిన దగ్గర నుంచి కొంత కరెక్ట్ అయిన తర్వాత నుంచి మార్కెట్ సిగ్నిఫికెంట్ గా అప్ సైడ్ కి మూవ్ అయ్యే ప్రయత్నం జరిగింది. ఫ్రెండ్స్, మనం ఎప్పటి నుంచో టూ థింగ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఒకటి, మార్కెట్ రిలేటెడ్ గా ట్రెండ్ వ్యూ ఎలా ఉందని, అది కంప్లీట్ గా బులిష్ గానే మెయింటైన్ చేస్తూ వచ్చాం. అండ్ నిన్నటి వీడియోలో కూడా స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ లో వచ్చినంత మూవ్ మనకి నిఫ్టీలో రాలేదు కాబట్టి 18,862 18,890 30 పాయింట్ రేంజ్ అబౌవ్ 19,000 19,200 మార్కెట్ వెళ్ళడానికి ప్రాబబిలిటీ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు మీకు నిన్నటి వీడియోలో చెప్పాను. దాని పరంగా ఓకే, అది మోస్ట్లీ ఇవాళ మార్కెట్ తర్వాత కూడా మనకి అది వ్యాలిడ్ గానే ఉంది. కానీ ఫెయిల్ అయిన విషయం వచ్చి 18,400 to 18,900 ఇదే రేంజ్ లో మార్కెట్ ఉంటుందని లాస్ట్ మంత్ ఎండింగ్ ఆర్ ఈ జూన్ ఎక్స్పైరీ బిగినింగ్ నుంచి అనుకుంటూ వస్తున్నా. కానీ మార్కెట్ 18,972 దగ్గర క్లోజ్ అయింది. మీన్స్ మనం అనుకున్న రేంజ్ నుంచి 72 పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళి క్లోజ్ అయింది. సో స్టిల్ ఇదే రేంజ్ ని ఒకవేళ నేను ఆప్షన్స్ లో ట్రేడ్ చేస్తుంటే రెండింటిని సెల్ చేస్తున్నా. ఇప్పటికీ క్లోజింగ్ చూస్తే నేను మంత్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు హోల్డ్ చేసిన ఆప్షన్స్ మొత్తం ఆప్షన్ 0 అయ్యేది అండ్ కాల్ ఆప్షన్ పరంగా నేను 72 ప్రీమియం పే చేసేవాని. నెట్ టు నెట్ మంచి లాభమే ఉండేది. బట్ మీకు గుర్తుంటే ఇక్కడ నుంచి కొద్ది రోజుల క్రితం ఈ ఇంపార్టెంట్ లెవెల్ ఒకవేళ మార్కెట్ అబోవ్ వచ్చి సస్టైన్ అయితే 18,880 లెవెల్ అబోవ్ వచ్చి సస్టైన్ అయితే నేను లెవెల్ ని చేంజ్ చేసుకుంటూ 19,000 to 18,500 మార్క్ ని గమనిస్తాను అని చెప్పాను. ఆ లెవెల్ ని బేస్ చేసుకొని ఆ రోజు కానీ ఇవాళ కానీ ఎవరైనా రేంజ్ ని చేంజ్ చేసినా వాళ్ళు ఎటువంటి ఇష్యూని కూడా ఇవాళ ఫేస్ చేసేవాళ్ళు కాదు. బట్ ఓన్లీ 18,400 to 18,900 కన్సిడరేషన్ తీసుకున్నప్పుడు ఆల్మోస్ట్ 72 పాయింట్స్ అబోవ్ అవర్ రేంజ్ ఇవాళ మార్కెట్ క్లోజ్ అయింది. అండ్ ఇక్కడ నుంచి ఫర్దర్ గా మార్కెట్ ని ఎలా అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్, రీసెంట్ టైమ్స్ లో మీరు లాస్ట్ 2 to 3 మంత్స్ నుంచి ఉంటున్న వీడియోస్ ని గమనిస్తుంటే మనం ఏ పాయింట్ లో కూడా మార్కెట్ రిలేటెడ్ గా బేరిష్ ఆర్ నెగటివ్ సైడ్ ట్రెండ్ ని తీసుకోలేదు. దీనికి వన్ అండ్ ఓన్లీ మెయిన్ రీజన్, మార్కెట్ ఎప్పుడు ఇంపార్టెంట్ లెవెల్స్ ని రెస్పెక్ట్ చేస్తూనే వచ్చింది. ఎక్కడ కూడా ఫేక్ అయిపోతూ వెంటనే ఒక 700-800 పాయింట్స్ ఫాల్ అయిపోయి మళ్ళీ అక్కడి నుంచి రివర్సల్ అవ్వలేదు. మనం ఒక ఇంపార్టెంట్ లెవెల్ పెట్టుకున్న ప్రతిసారి ఆ ఇంపార్టెంట్ లెవెల్ ని బ్రేక్ చేయకుండా ఆల్మోస్ట్ ఆ లెవెల్స్ దగ్గర నుంచి అయినా మార్కెట్ రివర్సల్ అవుతూ ట్రెండ్ ని కంటిన్యూ చేస్తూ వెళ్ళింది. కాబట్టి ఫర్దర్ గా కూడా మార్కెట్ రిలేటెడ్ గా బులిష్ వ్యూ నే క్యారీ చేస్తున్నాను. అబోవ్ 18,890 ఆర్ అబోవ్ 18,900 లెవెల్స్ నేను పర్సనల్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నది 19,000 and 19,200 మార్క్ ని. సో ఆన్ సస్టైనింగ్ అబోవ్ 18,900 19,200 మార్క్ ని నేను పర్సనల్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అది ఇంకొక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లా నేను చూస్తున్నాను. అది ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఆప్షన్ చైన్ డేటా. ఇక్కడ నుంచి నియర్ గా చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ టోటల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ని మీరు గమనిస్తే 19,500 మార్క్ బిఫోర్ మనకి ఎక్కువ డేటా బిల్డ్ అవుతున్నది 19,200 లో. సో ఇప్పుడు అసలు మార్కెటే వెళ్ళలేదు, మీరు ఎలా రెసిస్టెన్స్ ని అబ్జర్వ్ చేస్తున్నారని చెప్తారు కదా అని క్వశ్చన్ వస్తుంది కదా అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ టోటల్ ఓపెన్ ఇంట్రెస్ట్ రెండింటిని మనం కన్సిడరేషన్ లోకి తీసుకుంటే అబౌవ్ 19,000 మార్క్ 19,500 వెళ్లే లోపు మనకు కనిపిస్తున్న ఇంపార్టెంట్ లెవెల్ 19,200. సో ఇది మీరు జూలై ఫస్ట్ వీక్ గమనించిన అండ్ ఈవెన్ జూలై మంత్లీ కాంట్రాక్ట్ ని గమనించిన ఈ సేమ్ డేటానే మనకు కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ డేస్ లో నేను గమనిస్తూ వచ్చింది 18,450 ఈ లెవెల్ బిలో వెళ్తే వ్యూ ని చేంజ్ చేసుకుందామని. కానీ ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ ఫాలో అవుతూ ఏ బేస్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకుందో ఆ జోన్ ని నేను గమనించాలనుకుంటున్నాను, విచ్ ఇస్ 18,650 అరౌండ్. కాకపోతే ఫర్ ద రౌండ్ ఆఫ్ నెంబర్ నేను 18,600 ని తీసుకోవాలనుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి మార్కెట్ ఫాలో అవుతూ 18,600 లెవెల్ బిలో కానీ క్లోజ్ అయితే దెన్ నా వ్యూ ని ఫర్ ద షార్ట్ టర్మ్ బులిష్ నుంచి బేరిష్ గా చేంజ్ చేసుకుంటాను. బట్ ఆ లెవెల్ అబోవ్ మార్కెట్ రెస్పెక్ట్ అవుతున్నంత వరకు కూడా నేను ఫర్దర్ గా మార్కెట్ లో బులిష్ గానే ఉండాలనుకుంటున్నాను. యాక్చువల్లీ స్ట్రాంగ్ లెవెల్ అయితే నా స్ట్రాంగ్ వ్యూ అయితే 18,450. బట్ మార్కెట్ పెరిగే కొద్దీ మనం ఆ లెవెల్ దగ్గరే ఉండిపోకూడదు కదా అని పైకి వస్తున్నాను. లేదు 150 పాయింట్సే కదా, నేను 450 గమనిస్తా అనుకున్నా. 450 కూడా కంపేర్డ్ విత్ 18,600 18,450 వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్. అండ్ రేపు మనకి మార్కెట్స్ హాలిడే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అండ్ గ్లోబల్ డేటా గురించి మాట్లాడుకుంటే యూఎస్ కి సంబంధించిన డ్యూరబుల్ గుడ్స్ డేటా వచ్చింది, హౌసింగ్ డేటా వచ్చింది అండ్ కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ డేటా వచ్చింది. ఈ మూడు కూడా ఎక్స్పెక్టేషన్స్ ని బ్రేక్ చేస్తూ అప్ సైడ్ కే వచ్చాయి. మీన్స్ ఎకానమీ స్ట్రాంగ్ గా ఉంది యూఎస్ లో అన్న సంకేతాలని నమోదు చేశాయి. అండ్ ఓవర్ నైట్ లో క్రూడ్ కూడా 2.5% దగ్గరగా డ్రాప్ అయింది. ఈ ఎక్స్పెక్టేషన్స్ ఓవరాల్ థీమ్ అంతా కూడా
కూడా మార్కెట్ ని పాజిటివ్ గానే ఉంచుతుంది. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ డేటాని అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సో ఫస్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. నిన్నటి మన వీడియోలో ఈ రెండింటి బ్యాంక్స్ ఒక ఎఫెక్టివ్ మెజర్ డేట్ ఏంటి, జూలై 1 అని అండ్ జూలై 13 నుంచి 13 నుంచి హెచ్డిఎఫ్సి లిమిటెడ్ స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ అవడం ఆగిపోతుందని అండ్ జూలై 17 నుంచి హెచ్డిఎఫ్సి అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రెండు ఒకటై ఫామ్ అవునున్న కొత్త ఎంటిటీ స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ అవుతుందని నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం. అలాగే నిన్నటి వీడియోలో ఈ రెండు స్టాక్స్ రిలేటెడ్ గా స్వాప్ రేషియోని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. 25 షేర్స్ ఆఫ్ హెచ్డిఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు 42 షేర్స్ ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఈ స్వాప్ రేషియో ప్రకారం హెచ్డిఎఫ్సి బ్యాంక్ తో కంపేర్ చేస్తే ఈ హెచ్డిఎఫ్సి లిమిటెడ్ లో ఆల్మోస్ట్ 1% దగ్గరగా అడ్వాంటేజ్ వచ్చే ప్రాబబిలిటీ కూడా ఉందనుకున్నాం. ఈ ఒక్క పాయింట్ క్లియర్ గా అర్థమైనట్లేదు. లాస్ట్ లో మాట్లాడుకున్న పాయింట్ అది ఇంకొకసారి డిస్కస్ చేసి వేరొక టాపిక్ వెళ్దాం. ఫ్రెండ్స్, స్వాప్ రేషియోలో భాగంగా 42 షేర్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీన్స్ ఈ 42 షేర్స్ ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాల్యూని 25 షేర్స్ ఆఫ్ హెచ్డిఎఫ్సి లిమిటెడ్ తో ఈక్వల్ చేస్తున్నప్పుడు దాని ఆ రెండు మార్కెట్ క్యాపిటల్ ఆర్ ఆ రెండింటి వాల్యూ ఈక్వల్ అవ్వాలి కదా. అలా చూస్తుంటే ఇంకా హెచ్డిఎఫ్సి లిమిటెడ్ లో 1% పెరగడానికి స్కోప్ ఉందనేలా మనకి డేటా కనిపిస్తుంది స్వాప్ రేషియోలో భాగంగా. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా స్టాక్స్ లో ఇప్పుడు యాడ్ చేసుకోవాలనుకుంటే కంపేర్డ్ విత్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి లో ఈ స్వాప్ రేషియోలో భాగంగా అడ్వాంటేజ్ ఉందని నిన్నటి వీడియోలో చెప్పాలని ప్రయత్నించాను. ఐ హోప్ మీకు ఈ క్లారిఫికేషన్ ఇప్పుడు క్లియర్ గా అర్థమైందని. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి లైఫ్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఒక సూపర్ ర్యాలీని మనం చూసాం. ఇన్ఫాక్ట్ సెకండ్ హాఫ్ లో కొంత కరెక్ట్ అవుతున్నా ఓవరాల్ గా కూడా నియర్లీ 5% కి నియర్ గా స్టాక్ ప్రైస్ గెయిన్ అయింది. దీనికి మెయిన్ రీజన్ హెచ్డిఎఫ్సి వాళ్ళు 1.49 crore షేర్స్ హెచ్డిఎఫ్సి లైఫ్ లో అరౌండ్ 667 రూపీస్ పర్ షేర్ లో బై చేయడం జరిగింది. దీనికోసం హెచ్డిఎఫ్సి లిమిటెడ్ వాళ్ళు 992 crore దగ్గరగా ఖర్చు పెట్టారు. సో ఆల్రెడీ హెచ్డిఎఫ్సి వాళ్ళకి హెచ్డిఎఫ్సి లైఫ్ లో 48.65% వాటా ఉంది. సో ఒక బిగ్ పోర్షన్ ఆల్రెడీ ఉంది. కానీ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ కారణంగా ఈ హెచ్డిఎఫ్సి అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ రెండు మర్జ్ అయ్యే లోపు పేరెంట్ కంపెనీ అయిన హెచ్డిఎఫ్సి వాళ్ళు హెచ్డిఎఫ్సి లైఫ్ లో 50% కంటే అబోవ్ వాటాకి తీసుకెళ్లాలి. కాబట్టి వాళ్ళు ఇంత పెద్ద భారీ మొత్తంలో షేర్స్ ని కొండ ఒకటి పాజిటివ్, రెండవది పెడుతున్న ప్రైస్ కూడా నిన్న క్లోజ్ అయింది 630 లో, కానీ వీళ్ళు కొంటున్నది 667 లో. ఆల్మోస్ట్ ఇలా 0.7% స్టేక్ ని హైయర్ ప్రైస్ లో వీళ్ళు బై చేస్తూ వెళ్ళడం స్టాక్ ఓపెన్ అవుతూనే గుడ్ గెయిన్స్ తో ఇవాళ ఓపెన్ అయింది. అండ్ నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ డేటాని మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళు ప్రెజెంట్ చేస్తున్నారు. ఇది కొంత జాగ్రత్తగా గమనించండి. డేటా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఫ్రమ్ క్యాలెండర్ ఇయర్ 2012 నుంచి మీన్స్ 2012 నుంచి 2023 ఇప్పటి వరకు ఐటీ అండ్ బ్యాంక్ స్టాక్స్ రిలేటెడ్ గా ఉన్న డైవర్జెన్స్ ని వీళ్ళు మనకి ప్రెజెంట్ చేస్తున్నారు. ఐటీ అండ్ బ్యాంక్ స్టాక్స్ ఒక డైవర్జెన్స్ ఏంటి? గ్రీన్ గా మీకు ఎప్పుడైతే కనిపిస్తుందో దాని అర్థం బ్యాంక్ నిఫ్టీ ఉంది కదా, నిఫ్టీ బ్యాంక్ ఉంది కదా, అది నిఫ్టీ ఐటీ ఇండెక్స్ తో పోలిస్తే ఎంత అవుట్ పర్ఫార్మ్ చేసిందని. సో 2012 లో కానీ 2014 లో కానీ 2016 2017 లో ఐటీ స్టాక్స్ తో కంపేర్ చేస్తే నిఫ్టీ ఐటీ తో కంపేర్ చేస్తే నిఫ్టీ బ్యాంక్ 58%, 47%, 15% అండ్ 28% అవుట్ పర్ఫార్మ్ చేసింది. మీన్స్ ఐటీ స్టాక్స్ తో పోలిస్తే బ్యాంకింగ్ స్టాక్స్ ఇంకా ఎక్కువ పెరిగాయి. దాని అర్థం ఐటీ స్టాక్స్ ఫాలో అయ్యాయని కాదు. ఐటీ స్టాక్స్ 1% పెరిగితే ఐటీ స్టాక్స్ తో కంపేర్ చేస్తే 58% ఎక్కువగా బ్యాంకింగ్ స్టాక్స్ పెరిగాయి అనేది మీనింగ్. సో డైవర్జెన్స్ అంటే మీనింగ్ అది ఒక దాంతో కంపేర్ చేస్తే ఇంకొకటి ఎలా మూవ్ అయిందని. అదే మీరు 2013, 2015, 2018, 2020 అండ్ 2021 లో బ్యాంక్ ఇండెక్స్ నిఫ్టీ బ్యాంక్ తో కంపేర్ చేస్తే ఐటీ ఇండెక్స్ ఎంత అవుట్ పర్ఫార్మ్ చేసింది అనేది ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. ఇక్కడ నెగిటివ్ గా కనిపిస్తుంటే అది నెగిటివ్ అని కాదు. ఈ రెడ్ క్యాండిల్ లో మీకు పర్సెంటేజ్ ని నెగిటివ్ ని పక్కకు తీసేస్తే ఏదైతే మీకు ఆ పర్సెంట్ కనిపిస్తుందో అది ఐటీ ఇండెక్స్ ఒక అవుట్ పర్ఫార్మెన్స్. సో ఈ పర్టికులర్ టైమ్స్ లో ఐటీ ఇండెక్స్ లో అవుట్ పర్ఫార్మ్ చేశాయి. ఇదంతా తెలుసుకొని మనం ఏం చేస్తాం? ఇక్కడ వాళ్ళు చెప్తున్నది లాస్ట్ డికేడ్ లో లాస్ట్ 10 years లో ప్రతి సంవత్సరం కూడా ఐటీ స్టాక్సా బ్యాంక్ ఇండెక్సా ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇంకొక దాంతో కంపేర్ చేస్తే చాలా చాలా ఎక్కువగా డీవియేట్ అయింది. మినిమం టు మినిమం 10% నుంచి మాక్సిమం టు 70% అరౌండ్ 67% వరకు కూడా డీవియేషన్ ఆర్ డైవర్జెన్స్ ఉంది. కాబట్టి ఎప్పుడు లేని విధంగా ప్రెసెంట్ ఆ డీవియేషన్ కేవలం 2% మాత్రమే ఉందని, అది పాజిటివ్ గా బ్యాంక్స్ పక్కుంది. మీన్స్ ఐటీ ఇండెక్స్ తో కంపేర్ చేస్తే బ్యాంక్ ఇండెక్స్ రీసెంట్ టైమ్స్ లో 2% ఎక్కువ పెరిగింది. దీన్ని వీళ్ళు రీజన్ గా చెప్తూ ఈ డైవర్జెన్స్ ఈసారి కూడా అరైజ్ అయితే లాస్ట్ గత 10 సంవత్సరాల్లో జరుగుతున్నట్టు ఈ సంవత్సరం కూడా జరిగితే దెన్ ఎవరో ఒకరి సైడ్ మనం తీసుకోవాలి. బ్యాంక్ స్టాక్స్ ఒక సైడ్ అయినా తీసుకోవాలి, ఐటీ స్టాక్స్ ఒక సైడ్ అయినా మనం తీసుకోవాలి. కానీ మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళు మాత్రం వాళ్ళు బ్యాంక్ సైడ్ తీసుకుంటున్నారని, బికాస్ బ్యాంకింగ్ స్పేస్ లో మంచి డేటా ఎస్టాబ్లిష్ అవుతుంది అండ్ ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా వాళ్ళ క్లయింట్స్ అండ్ గ్లోబల్ గా ఉంటున్న ఇష్యూస్ అండ్ ఇంట్రెస్ట్ రేట్ హైక్స్ తో కొంచెం ఇబ్బందులు పడతారనేలా డేటా కనిపిస్తుంది. కాబట్టి ఈసారి డైవర్జెన్స్ వస్తే అది పాజిటివ్ గా అప్ సైడ్ కే వస్తుంది. మీన్స్ కంపేర్డ్ విత్ ఐటీ బ్యాంకింగ్ స్పేస్ బెస్ట్ గా పర్ఫార్మ్ చేస్తుందనేలా మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళు అభిప్రాయపడు
పడుతున్నారు. అండ్ ప్రస్తుతానికి ఉన్న డేటా కూడా దాన్నే సజెస్ట్ చేస్తుంది. ఐటీ స్టాక్స్ పెరగాల, బ్యాంకింగ్ స్టాక్స్ పెరగాల అంటే విత్ రెస్పెక్ట్ టు ఫండమెంటల్స్ అండ్ రీసెంట్ టైమ్స్ లో వస్తున్న నెంబర్స్ మొత్తానికి అవుట్ అండ్ అవుట్ ఆల్ డేటా కూడా బ్యాంకింగ్ స్టాక్స్ ని సపోర్ట్ చేస్తుంది. సో మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళ ప్రకారం ఈసారి కూడా బ్యాంకింగ్ స్పేసే ఐటీ స్టాక్స్ తో కంపేర్ చేస్తే అవుట్ పర్ఫార్మ్ చేస్తుందని, మీన్స్ కంపేర్ విత్ ఐటీ స్టాక్స్ ఈ క్యాలెండర్ ఇయర్ 2023 లో బ్యాంకింగ్ స్టాక్స్ ఎక్కువ రిటర్న్స్ ని ఇస్తాయనేలా వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. ఇది వాళ్ళ ఒపీనియన్ అండ్ డేటా కూడా ఆల్మోస్ట్ బ్యాంకింగ్ స్టాక్స్ సైడే ఉంది. బట్ మీరేమనుకుంటున్నారు? కంపేర్ విత్ బ్యాంకింగ్ స్టాక్స్ ఈ పాయింట్ నుంచి ఐటీ స్టాక్స్ అవుట్ పర్ఫార్మ్ చేస్తాయా, ఐటీ ఇండెక్స్ అవుట్ పర్ఫార్మ్ చేస్తుందా, ఆర్ బ్యాంక్ ఇండెక్స్ అవుట్ పర్ఫార్మ్ చేస్తుందా? నేను కూడా పర్సనల్ గా బ్యాంక్ ఇండెక్స్ సైడే ఉన్నాను. అది పర్సనల్ గా నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఫ్రెండ్స్, ఈ డేటా చూడడానికి సింపుల్ గానే ఉంటుంది, కానీ రిపోర్ట్ ని అర్థం చేసుకొని ఈ డేటాని మీకు ఇలా ప్రెజెంట్ చేయడానికి అవర్స్ ఆఫ్ టీమ్ ఎఫర్ట్స్ పడుతుంది. సో ఇఫ్ ఇన్ కేస్ ఈ డేటా మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఇలా మేము పెడుతున్న ఈ ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే దాని ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ఒక్క లైక్, ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ డేటా మీ ముందుకి మన టీం తీసుకొస్తూ ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ బిఎస్సి గురించి మాట్లాడుకోవాలి. నిన్నటి ఈవినింగ్, నిన్న 8:40 అరౌండ్ నైట్ నేను మీకు ఒక సర్క్యులర్ ని మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేశాను కదా. అందులో క్లియర్ గా మీకు బ్యాంక్ నిఫ్టీ యొక్క ఎక్స్పైరీ ఆఫ్టర్ జూలై 14th తర్వాత నుంచి కూడా థర్స్డేనే ఉండబోతుందని ఇలా ఎన్ఎస్సి వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. అదేంటి, ఇప్పుడు కూడా థర్స్డేనే కదా జరుగుతుంది బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ అంటే? ఎస్, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఇప్పటి వరకు థర్స్డేనే జరుగుతూ వచ్చింది. కానీ బిఎస్సి వాళ్ళు ఎప్పుడైతే బ్యాంక్ ఎక్స్ అలాగే సెన్సెక్స్ రిలేటెడ్ గా కొత్త టైప్ ఆఫ్ ఆప్షన్స్ ని, యాక్చువల్లీ అవి ఎప్పటి నుంచో ఉన్నాయి బట్ దాంట్లో చేంజెస్ చేస్తూ వాళ్ళ రిలేటెడ్ గా ఎఫ్ఎన్ఓ యాక్టివిటీని పెంచుకోవాలని వాటికి ఫ్రైడేని ఎక్స్పైరీగా తీసుకొచ్చారు. దెన్ ఎక్కడ ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ రిలేటెడ్ గా బిజినెస్ బిఎస్సి వాళ్ళకి వెళ్తుందేమో అని ఎన్ఎస్సి వాళ్ళు అప్పటి వరకు థర్స్డేనే ఎక్స్పైరీగా ఉంటున్న నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీస్ లోంచి బ్యాంక్ నిఫ్టీని ఫ్రైడేకి షిఫ్ట్ చేస్తున్నట్లు, ఫ్రమ్ జూలై 14th నుంచి వస్తున్న కాంట్రాక్ట్స్ అన్నిట్లో కూడా బ్యాంక్ నిఫ్టీ యొక్క ఎక్స్పైరీ ఫ్రైడేనే ఉండబోతుందని, ఇలా థర్స్డే కాదనేలా చెప్తూ ఉండడం బిఎస్సి వాళ్ళు కొత్తగా ఫ్రైడే ఎక్స్పైరీలో ట్రేడ్ చేయాలనుకుంటున్న కాంట్రాక్ట్స్ కి ఇంపాక్ట్ అవుతుందని. బికాస్ ఆ టైంలో కూడా బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంటూ ఉంటే దెన్ బిఎస్సి లోకి ఎవరు ట్రేడర్స్ వెళ్తారు, బిఎస్సి లో ఉంటున్న ఆప్షన్స్ ని ఎవరు ట్రేడ్ చేయాలని ప్రయత్నిస్తారు. దాని కారణంగా బిఎస్సికి నష్టం అనేలా మనకి మార్కెట్ లో అప్డేట్ ఉంది. అండ్ దీని గురించే బిఎస్సి వాళ్ళు ఎన్ఎస్సి వాళ్ళని రిక్వెస్ట్ చేశారని, మీరు అదే రోజు ఆ ఫ్రైడే రోజే పెట్టారంటే మేము కొత్తగా తీసుకొస్తున్న ఆప్షన్స్ రిలేటెడ్ గా ఇంట్రెస్ట్ తగ్గుతుంది, అది అందరికీ మంచిది కాదు, కాబట్టి మీరు ఇంకే ఇతర రోజైనా పెట్టండి, ఫ్రైడే మాత్రం వద్దు అనే వాళ్ళు అని బిఎస్సి వాళ్ళు ఎన్ఎస్సి వాళ్ళని అడగడం. అండ్ దానికి ఎన్ఎస్సి వాళ్ళు అగ్రీ అవుతూ ఫ్రైడేగా మార్చాలనుకుంటున్న ఎంటైర్ ప్రాసెస్ ని క్యాన్సిల్ చేస్తున్నట్టు, ఎప్పట్లానే థర్స్డేనే బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంటుందనేలా ఎన్ఎస్సి వాళ్ళు అప్డేట్ చేశారు. ఇది అపార్ట్ ఫ్రమ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ బిఎస్సి రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా తీసుకోవచ్చు. అండ్ నేను గమనిస్తున్నది బిఎస్సి వాళ్ళు రెగ్యులర్ గా వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్ లో కూడా టైం టు టైం ఫ్రైడే ఎక్స్పైర్ అవబోతున్న బిఎస్సి వాళ్ళ బ్యాంక్ ఎక్స్ కాంట్రాక్ట్స్ కానీ సెన్సెక్స్ కాంట్రాక్ట్స్ కానీ టైం టు టైం మొమెంటం ని పెంచుకుంటూ సక్సెస్ఫుల్ గా ట్రేడ్ అవుతున్నాయనేలా వీళ్ళు కూడా వాళ్ళ ప్రమోషన్స్ బిఎస్సి వాళ్ళు కూడా ట్విట్టర్ లో చేస్తున్నారు. సో చూడాలి మరి బిఎస్సి వాళ్ళు ఎలాంటి ట్రాక్షన్ ఈ ఎఫ్ఎన్ఓ సెగ్మెంట్ నుంచి గెయిన్ అవుతారని. నెక్స్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. ఫస్ట్ ది సిఎల్ఎస్ఏ వాళ్ళు టాటా మోటార్స్ రిలేటెడ్ గా బై రేటింగ్ ఇస్తూ ప్రీవియస్ గా ఇచ్చిన 640 టార్గెట్ నుంచి 690 టార్గెట్ కి అప్గ్రేడ్ చేశారు. ఆల్మోస్ట్ 50 రూపీస్ పర్ షేర్ టార్గెట్ ని అప్గ్రేడ్ చేశారు. దీనికి మెయిన్ రీజన్ బై FY24 నాటికి వీళ్ళు జేఎల్ఆర్ రిలేటెడ్ గా ఆపరేటింగ్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ 6% కి అచీవ్ అవుతుందని. అండ్ ఈ సేమ్ పర్టికులర్ జేఎల్ఆర్ సెగ్మెంట్, జాగ్వర్ అలాగే ల్యాండ్ రోవర్ సెగ్మెంట్ రిలేటెడ్ గా టాటా మోటార్స్ వాళ్ళు మార్జిన్స్ ని పెంచుకుంటూ బెటర్ ప్రాఫిటబిలిటీ సైడ్ అడుగులు వేస్తుండడం. అండ్ ఈవెన్ వీళ్ళ కమర్షియల్ వెహికల్స్ రిలేటెడ్ గా కూడా సేల్స్ కంటే మార్జిన్స్ లో వీళ్ళు బెటర్ ఇంప్రూవ్మెంట్ ని చూస్తారని ఎక్స్పెక్ట్ చేస్తూ ఎర్నింగ్ ఎస్టిమేట్స్ ని కూడా పెంచుతూ ఓవరాల్ స్టాక్ రిలేటెడ్ గా టార్గెట్ ని అప్గ్రేడ్ చేస్తూ బై రేటింగ్ ఇస్తుండడం. స్టాక్ రిలేటెడ్ గా పాజిటివ్ అయితే టాటా మోటార్స్ వాళ్ళు 74.69% వాటా, నియర్లీ 75% వాటాని హోల్డ్ చేస్తున్న టాటా టెక్నాలజీస్ కంపెనీ రిలేటెడ్ గా టాటా టెక్నాలజీస్ ఈ పర్టికులర్ కంపెనీ ఐపీఓ గా రావడానికి సెబీ వాళ్ళు అప్రూవల్ అయితే ఇచ్చారు. సో ఫర్ ద లాస్ట్ 20 years టాటా వాళ్ళ దగ్గర నుంచి ఏ ఐపీఓ రావట్లేదు. ఇప్పుడు ఈ ఐపీఓకి అప్రూవల్ వచ్చింది కాబట్టి టాటా టెక్నాలజీస్ కి, కాబట్టి లాస్ట్ 20 years నుంచి టాటా వాళ్ళ దగ్గర నుంచి ఏ ఐపీఓ రాకపోతుండడం. అండ్ ఇప్పుడు వస్తున్న ఐపీఓ రిలేటెడ్ గా కూడా గుడ్ బిజినెస్ మోడల్ ఉంటూ ఉండడం. అండ్ ఇప్పుడు ఆ గుడ్ బిజినెస్ మోడల్ మార్కెట్ లోకి వచ్చే ప్రయత్నంలో డెఫినెట్లీ మంచి వాల్యుయేషన్స్ ని వాళ్ళు కోట్ చేస్తారు. అండ్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి కూడా టాటా గ్రూప్ నుంచి వస్తున్న కంపెనీ అండ్ గుడ్ బిజినెస్ ని చేస్తూ వస్తున్న కంపెనీ కాబట్టి గుడ్ డిమాండ్ కనిపిస్తుందని మార్కెట్ ముందుగానే ఇది ప్రైజింగ్ చేస్తూ టాటా మోటార్ స్టాక్ లో రీసెంట్ టైమ్స్ లో మనకి ర్యాలీ కనిపిస్తుంది. ఆ టాటా టెక్నాలజీస్ కంపెనీకి మంచి ప్రైస్ దొరికితే టాటా మోటార్స్ ఎందుకు పెరగాలి అంటే ఆ టాటా టెక్నాలజీస్ లో టాటా మోటార్స్ వాళ్ళు 75% దగ్గరగా వాటాని హోల్డ్ చేస్తున్నారు కాబట్టి ఆ 75% వాటాలో నుంచి ఆల్మోస్ట్ 27% దగ్గరగా వాటాని టాటా మోటార్స్ వాళ్ళు సెల్ చేసి టాటా మోటార్స్ వాళ్ళకి సంబంధించిన అప్పుల్ని కూడా తగ్గించుకోవాలనుకుంటున్నారని మనకు ఆల్రెడీ మార్కెట్స్ లో అప్డేట్స్ ఉన్నాయి. ఓవరాల్ టాటా మోటార్ స్టాక్ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 50% దగ్గరగా ఇన్వెస్టర్స్ కి రిటర్న్ ని డెలివర్ చేసింది. నెక్స్ట్ గ్లాండ్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ హైదరాబాద్ లో ఉంటున్న
మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ రిలేటెడ్ గా జూన్ 15 నుంచి జూన్ 27 వరకు యుఎస్ FDA వాళ్ళు వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ రిలేటెడ్ గా ఇన్స్పెక్షన్ చేశారని అండ్ ఆ ఇన్స్పెక్షన్ కూడా ప్రీ అప్రూవల్ ఇన్స్పెక్షన్ PAI అంటారు. దీనికి నార్మల్ ఇన్స్పెక్షన్ కి తేడా ఏంటంటే నార్మల్ ఇన్స్పెక్షన్ ఆ పర్టికులర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ రిలేటెడ్ గా తయారవుతున్న ప్రొడక్ట్స్ యుఎస్ కి రావాలా లేదా అని ఎంటైర్ ఇన్స్పెక్షన్ అది. కానీ PAI ప్రీ అప్రూవల్ ఇన్స్పెక్షన్స్ అనేవి ఏదైనా ఒక కొత్త ప్రొడక్ట్స్ ఆర్ ఏదైనా న్యూ ప్రొడక్ట్స్ ని యుఎస్ కి లాంచ్ చేయాలనుకుంటున్నప్పుడు అవి ఎక్కడి నుంచి లాంచ్ అవుతున్నాయి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో అగైన్ ఇంకొకసారి ఇన్స్పెక్షన్ చేసి అలా లాంచ్ అవుతున్న ప్రొడక్ట్స్ అన్ని సరిగానే తయారవుతున్నాయా లేదా అని ఇలా ఇన్స్పెక్షన్ చేయడాన్ని ప్రీ అప్రూవల్ ఇన్స్పెక్షన్ అంటారు. ఇలా చేసిన ఇన్స్పెక్షన్ లో ఓన్లీ 1 అబ్జర్వేషన్ నే వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారని అండ్ ఆ అబ్జర్వేషన్ కూడా ఒక మైనర్ అబ్జర్వేషన్ అనేలా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. నెక్స్ట్ తిటాగర్ వ్యాగన్స్ గురించి ఆర్ తిటాగర్ రైల్ సిస్టమ్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి సూరత్ మెట్రో కోచెస్ రిలేటెడ్ గా 857 crore ఆర్డర్ లభించింది. ఇందులో భాగంగా వీళ్ళు 72 కోచెస్ ని డిజైన్ మ్యానుఫ్యాక్చర్ సప్లై టెస్టింగ్ అన్నిటిని చేస్తూ వీటిని సూరత్ మెట్రో రైల్ వాళ్ళకి సబ్మిట్ చేస్తారనేలా మొత్తం ప్రాజెక్ట్ 132 వీక్స్ లో కంప్లీట్ అవుతుందని అండ్ వన్స్ స్టార్ట్ చేసిన విత్ ఇన్ 76 వీక్స్ లో 2 ట్రైన్స్ ని వీళ్ళు డెలివర్ చేస్తారనేలా అప్డేట్స్ చేశారు. నెక్స్ట్ సెబీ వాళ్ళ బోర్డ్ మీటింగ్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ సెబీ వాళ్ళ బోర్డ్ మీటింగ్ జరగనుంది అండ్ ఆ బోర్డ్ మీటింగ్ లో 2 ఇంపార్టెంట్ థింగ్స్ రిలేటెడ్ గా మార్కెట్ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తుంది. అందులో ఫస్ట్ క్వశ్చన్ మీన్స్ సెబీ వాళ్ళు ఏ డెసిషన్ తీసుకుంటారు, ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్తారని చూస్తున్న ఫస్ట్ క్వశ్చన్ TER టోటల్ ఎక్స్పెన్స్ రేషియో. లైక్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు మీరు ఎక్స్పెన్స్ రేషియో చూసారనుకోండి 1% అనో 0.5% అనో ఎంతో కొంత పర్సెంట్ ఉంటుంది కదా. యాక్చువల్లీ ఇది ఒక సైడ్ మాత్రమే. అది మేనేజ్మెంట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అండ్ ఆ ఫండ్ ని రన్ చేయడానికి కావాల్సిన ఎక్స్పెన్సెస్ మనకు కనిపిస్తుంటుంది ఎక్స్పెన్స్ రేషియో పేరుతో. కానీ యాక్చువల్ గా వాళ్ళు స్టాక్స్ ని కొంటున్న స్టాక్స్ ని అమ్ముతున్న బ్రోకరేజ్ STT GST ఇవన్నీ కూడా వీళ్ళు బ్రోకింగ్ కంపెనీస్ కి అండ్ ఎక్స్చేంజెస్ కి అండ్ గవర్నమెంట్ కి పే చేయాలి కదా. అది యాక్చువల్లీ సపరేట్ గా వాళ్ళు దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటుంటారు. కానీ సెబీ వాళ్ళు చెప్పింది అది కూడా ఎక్స్పెన్సే కదా, మళ్ళీ దాన్ని ఎందుకు సపరేట్ గా అలా ఉంచుతున్నారు. మీ మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ టోటల్ గా ఫండ్ ని ఆ మ్యూచువల్ ఫండ్ ని రన్ చేయడానికి కావాల్సిన ఆ టోటల్ ఎక్స్పెన్స్ లో ఈ చార్జెస్ ని కూడా ఇంక్లూడ్ చేస్తూ జస్ట్ ఎక్స్పెన్స్ రేషియో కాకుండా ఈసారి టోటల్ ఎక్స్పెన్స్ రేషియో యొక్క పేరుతో ఈ మొత్తం చార్జెస్ ని ఒకలా ఉంచండి. అది కూడా ఫండ్ టు ఫండ్ కాకుండా మ్యూచువల్ ఫండ్ లెవెల్లో దాన్ని ఫైనలైజ్ చేయాలి అనేలా ప్రీవియస్ గా సెబీ వాళ్ళు అప్డేట్స్ అయితే చేశారు. ఇప్పుడు దీని రిలేటెడ్ గా ఫైనల్ అప్డేట్ మనకి ఇవాల్టి మీటింగ్ లో రానుంది. అండ్ దీంతో పాటు ఇప్పటి వరకు IPO మనకి మార్కెట్ లోకి వస్తూ ఉంటే వన్స్ IPO బిడింగ్ మనకి ఎండ్ అయిపోయిన తర్వాత మీన్స్ IPO ని మనం అప్లై చేయడం ప్రాసెస్ ఎండ్ అయిపోయిన తర్వాత 6 days పట్టేది మార్కెట్ లోకి వచ్చి లిస్ట్ అవడానికి. కానీ సెబీ వాళ్ళు ఆ టైం ని తగ్గిస్తూ వన్స్ IPO అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతే బిడింగ్ అంతా అయిపోయిన నెక్స్ట్ 3 days లోపే ఆ కంపెనీ మార్కెట్ లో వచ్చి లిస్ట్ అయ్యేలా ఆ టైం లైన్ ని కూడా తగ్గించాలనేలా సెబీ వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటారని మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. మరి చూడాలి ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారని. ఇలాంటివి ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను మీకు టెలిగ్రామ్ లో ఇవి అప్డేట్ అవ్వగానే నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. నెక్స్ట్ ఐడియా ఫోర్జ్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. నిన్నటి వీడియోలో యాక్చువల్లీ ఐడియా ఫోర్జ్ IPO మనకి 29th జూన్ క్లోజ్ అవ్వాలి. కానీ 28th జూన్ ఉంటున్న హాలిడే 29th జూన్ కి షిఫ్ట్ చేశారు కాబట్టి ఇవాళ ఐడియా ఫోర్జ్ IPO క్లోజ్ అవడానికి ప్రాబిలిటీ ఉంటుందని నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం కదా. కానీ ఐడియా ఫోర్జ్ టెక్నాలజీ IPO ఒక క్లోజింగ్ డేట్ ని 29th హాలిడే, కానీ ప్రీవియస్ గా వాళ్ళు చెప్పింది 29th క్లోజ్ అవుతుందని. కాబట్టి అది హాలిడేగా ఉంటుండడం 1 day ముందుకు తీసుకురాలేదు, ఇంకా ఒక 1 day ఎక్స్టెండ్ చేశారు. సో ఇవాళ అప్లై చేయాలని వాళ్ళు చేయొచ్చు, రేపు హాలిడే అండ్ ఈవెన్ ఎల్లుండి కూడా జూన్ 30న కూడా ఇది అప్లై చేయొచ్చు అనేలా అఫీషియల్ గా మనకు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ అదానీ గ్రూప్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ భారీ మొత్తంలో ఆల్మోస్ట్ 1.8 crore షేర్స్ దగ్గరగా అదానీ ఎంటర్ప్రైజెస్ లో బ్లాక్ డీల్స్ జరిగినట్లు ఆల్మోస్ట్ 4130 crores దగ్గరగా హ్యాండ్స్ మారినట్లు కనిపిస్తుంది. ఇది కేవలం ఒక స్టాక్ లోనే కాదు, మల్టిపుల్ స్టాక్స్ లో ఈ బ్లాక్ డీల్స్ జరిగినట్లు డేటా అయితే కనిపిస్తుంది. అండ్ మార్కెట్ లో ఉన్న స్పెక్యులేషన్ అయితే GQG లైక్ ప్రీవియస్ గా కూడా $1 to $1.5 billion దగ్గరగా అదానీ గ్రూప్ లో ఇన్వెస్ట్ చేసిన రాజీవ్ జైన్ గారికి అండర్ లో ఉంటున్న కంపెనీ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ GQG పార్ట్నర్స్ వాళ్ళు అండ్ అబుదాబికి సంబంధించిన IHC వాళ్ళు అండ్ ఇతర పెద్ద ఇన్వెస్టర్స్ అందరూ అదానీ గ్రూప్ షేర్స్ ని ఆల్మోస్ట్ $1 billion వర్త్ చేసే షేర్స్ ని ఇవాళ బ్లాక్ డీల్స్ లో బై చేశారనేలా డేటా కనిపిస్తుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద షేర్స్ అన్ని కూడా అదానీ ఎంటర్ప్రైజెస్ అండ్ అదానీ గ్రీన్ సైడ్ నుంచి నియర్లీ $1 billion వర్త్ చేసే షేర్స్ కొన్నారనేలా డేటా కనిపిస్తుండడం ఇవాళ స్టాక్స్ లో మనకి బజ్ నెలకొంది. ఫ్రెండ్స్ జూన్ 26th మన ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోలో నితిన్ కామత్ గారు వాళ్ళ ఫ్రెండ్ రిలేటెడ్ గా జరిగిన స్కామ్ ని డెలివరీ స్కామ్ ని మీన్స్ ఎక్కడి నుంచో డెలివరీ పార్ట్నర్ కాల్ చేసి పెద్ద డెలివరీ నేమ్స్ ని యూజ్ చేసి లైక్ మేము బ్లూ డాట్ నుంచి ఫెడెక్స్ నుంచి ఇలాంటి పెద్ద వెల్ నేమ్డ్ డెలివరీ పార్ట్నర్స్ నుంచి మేము కాల్ చేస్తున్నాం, మీ కొరియర్ కస్టమ్స్ వాళ్ళ దగ్గర ఆగిపోయిందని ఫస్ట్ ఒకరు అప్డేట్ చేస్తారు. అండ్ తర్వాత పోలీస్ వాళ్ళ దగ్గర నుంచి కాల్స్ వస్తున్నట్టు అండ్ ఈవెన్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక రిపోర్ట్ ని కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ నుంచి వాళ్ళ సైడ్ నుంచి రిపోర్ట్ ని కూడా ఇష్యూ చేస్తూ మీ రిలేటెడ్ గా వచ్చిన ఈ పార్సల్ లో మత్తు పదార్థాలు ఉన్నాయి ఆర్ ఉంటున్న ఎలిమెంట్స్ కారణంగా
కారణంగా మిమ్మల్ని అరెస్ట్ చేయాలి. సో ఇలా జరగకూడదంటే డబ్బులు ట్రాన్స్ఫర్ చేయదని ఇలా బ్యాంక్ అకౌంట్స్ ఇచ్చారనుకున్నాం కదా, ఇది స్లోగా ఇండియా అంతా పాకుతున్నట్లు అర్థం అవుతుంది. బికాస్ ఇప్పుడు ఇదే విధంగా బెంగళూరులో ఉంటున్న కొంతమంది స్టూడెంట్స్, ఒకరు 1,34,000, ఇంకొకరు 98,000, ఇక్కడ కూడా సుమారు 1,00,000 రూపాయల దగ్గరగా నష్టపోయినట్లు. అందులో మొదటి స్టూడెంట్ పిహెచ్డి స్టూడెంట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఇన్ బెంగళూరులో చదువుతున్న స్టూడెంట్. తన వయసు సుమారు 30 సంవత్సరాలు. తనకి కాల్ వచ్చింది అండ్ కాల్ వస్తున్న పర్సన్, నేను ఫెడెక్స్ నుంచి కాల్ చేస్తున్నాను అని తన పేరు చెప్పి, మీకు వచ్చిన పార్సల్లో ఇల్లీగల్ ఐటమ్స్ ఉన్నాయి, దాన్ని పోలీస్ వాళ్ళు పట్టుకున్నారు, సో పోలీస్ వాళ్ళతో మీరు డీల్ చేసుకోండి అన్నారు. తర్వాత ముంబై నార్కోటిక్స్ డివిజన్ నుంచి కాల్ వచ్చిందని అండ్ ఈవెన్ వాళ్ళు స్కైప్ లో కూడా యాడ్ చేస్తూ స్టేట్మెంట్ ఇవ్వండి, ఎందుకు ఇలా మీరు ఇల్లీగల్ థింగ్స్ చేస్తున్నారని, సిబిఐ ఆర్బిఐ అని వివిధ డాక్యుమెంట్స్ చూపిస్తూ తనని భయపెట్టి, ఇదంతా వద్దనుకుంటే మాకు లంచం ఇవ్వండి అనేలా 1,34,000 రూపాయలు తీసుకున్నారనేలా తను ఆరోపిస్తుంది. అండ్ దీనికి కొద్ది రోజుల ముందు ఒక 20 సంవత్సరాల స్టూడెంట్ కూడా సిమిలర్ సినారియోయే, ఒక కొరియర్ కంపెనీ నుంచి కాల్ వస్తూ మీ రిలేటెడ్ గా ఉన్న పార్సల్ లో ఇల్లీగల్ థింగ్స్ ఉన్నాయి, ఇది మీరు క్లియర్ చేసుకోవాలంటే ఇలా లంచం కట్టండి అని అఫీషియల్స్, గవర్నమెంట్ అఫీషియల్స్ అడుగుతున్నట్లు భయపెట్టి మరి డబ్బుల్ని స్కామ్ చేస్తున్నారు. సో ఒక స్కామ్ ఎప్పుడైతే అందరికీ అవగాహన వచ్చేస్తుందో వీళ్ళు కొత్త తరహా స్కామ్స్ చేస్తున్నారు. చిన్న చిన్న టాస్క్లు ఇచ్చి అందరి దగ్గర స్కామ్ చేస్తుండడం, మోస్ట్లీ పబ్లిక్ అవగాహన వచ్చేసేసరికి అది పక్కన ఉంచుతూ మేము అథారిటీస్ నుంచి మాట్లాడుతున్నాం, సిబిఐ నుంచి మాట్లాడుతున్నాం, నార్కోటిక్ డివిజన్స్ నుంచి మాట్లాడుతున్నాం, సైబర్ క్రైమ్ నుంచి మాట్లాడుతున్నాం, ఇలా డిఫరెంట్ డివిజన్స్ నేమ్స్ ని యూజ్ చేసుకుంటూ కాల్స్ మీకు ఎవరైనా చేస్తే గుర్తుంచుకోవాల్సింది, అది ఈవెన్ నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, ఇలా మీకు ఒకవేళ కాల్ వస్తుంటే నిజంగా అలాంటిది జరుగుంటే దాన్ని మిమ్మల్ని ఎవరు డబ్బులు అడగరు, మన మీద కేసు ఫైల్ అయి మనల్ని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఫస్ట్ జరిగేది అది, మనల్ని డబ్బులు అడుగుతున్నారు, అది కూడా ఫోన్ లో వెంటనే ట్రాన్స్ఫర్ చేయండి, మీకు మేము వెంటనే కేసుని క్లోజ్ చేస్తాం అంటున్నారంటే అది 200% స్కామ్. అసలు మిమ్మల్ని కంప్లీట్ గా బ్లాక్ చేసేసారు, మెంటల్ గా బ్లాక్ చేసి వెంటనే మిమ్మల్ని ప్రెషర్ చేస్తున్నారు, లేకపోతే అరెస్ట్ చేస్తారని ఎలా భయపెడుతున్నారంటే అప్పుడు మీరు చెప్పాల్సిన మాట, నేను కాదు, నేను మా లాయర్ తో మాట్లాడిస్తానని మీరు చెప్పారంటే వెంటనే మీకు కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. తిరిగి మళ్ళీ వాళ్ళు మీకు అసలు కాల్ చేసే ప్రయత్నం చేయరు. వాళ్ళు ఎంత యాక్టివ్ గా మీకు టైం ఇవ్వకుండా స్కైప్ కి రండి, మీ స్టేట్మెంట్స్ ఇవ్వండి, మేము వెంటనే అరెస్ట్ చేయాలి, ఇలాంటి స్టేట్మెంట్స్ చెప్పి మిమ్మల్ని ఎలా అయితే ప్రెషర్ చేస్తుంటారు, మనం కూడా అంత యాక్టివ్ గా అవునా అలా జరిగిందా, అయితే నేను కూడా మా లాయర్ తో మీకు మాట్లాడిస్తాను, మీ రిలేటెడ్ గా డీటెయిల్స్ చెప్పండి, వెంటనే మా సంబంధిత పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి నేను కంప్లైంట్ ఇస్తాను, మీ వివరాలు కూడా చెప్పండి, మీరు అసలు ఏ డిపార్ట్మెంట్ అని వాళ్ళ వివరాలని మనం అంతే యాక్టివ్ గా అడిగే ప్రయత్నం చేస్తే దెన్ ఆ కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. అండ్ ఫ్రెండ్స్, ఈ స్కామ్ ఎంత మందికి వెళ్తుందో తెలియదు. ఒకరు నష్టపోయిన తర్వాత ఇలా జరగకూడదు, ఇది ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పారని చెప్పడం కంటే టాపిక్ ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయడమా, లేకపోతే మీ ఫ్రెండ్స్ తో ఈ పర్టికులర్ పాయింట్ స్కామ్ ని షేర్ చేయడమా, మనం చేస్తే స్కామ్ బాగానే పడకుండా ఉంటారు. అండ్ చాలా మంది అడుగుతున్నారు, ఇంత పెద్ద వీడియోలో ఈ ఒక్క స్కామ్ పెడితే మొత్తం వీడియోని షేర్ చేయడం వల్ల యూజ్ లేదు కదా, బికాస్ ఆ స్కామే నేను చెప్పాలనుకుంటుంటే దెన్ ఇంత వీడియో నేను షేర్ చేయలేను కదా అని. ఫ్రెండ్స్, మీకు టైం లైన్ ఇచ్చాను కదా, ఏదో ఒక పర్టికులర్ పాయింట్ లో మీకు స్కామ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో మీకు అర్థమవుతుంది కదా. సో స్కామ్ స్టార్ట్ అవుతున్న పాయింట్ నుంచి మీరు మీ సిస్టమ్ లో ఈ వీడియోని ఓపెన్ చేసి ఏ పార్ట్ నుంచి అయితే మీరు స్కామ్ ని షేర్ చేయాలనుకుంటున్నారో, ఆర్ ఏదైనా ఒక అప్డేట్ ని షేర్ చేయాలనుకుంటున్నారో, కరెక్ట్ గా అక్కడికి మీరు కర్సర్ ని తీసుకొచ్చి ఉంచి షేర్ అని ఉంది కదా, అది క్లిక్ చేసి ఇక్కడ స్టార్ట్ అటన్ ఉందా అది క్లిక్ చేసి మీరు ఈ లింక్ ని మీరు కాపీ చేశారంటే మీరు ఎవరికైతే ఇప్పుడు ఆ లింక్ ని పంపిస్తున్నారో వాళ్ళ లింక్ ని ఎంటర్ చేసిన వెంటనే ఎగ్జాక్ట్లీ మీరు ఎక్కడి నుంచి అయితే ఆ వీడియోని వాళ్ళు చూడాలనుకుంటున్నారో ఆ ఏరియా నుంచే ఆ వీడియో ప్లే అవుతుంది. అండ్ దీంతో పాటు జరిగిన ఇంకొక స్కామ్, దుబాయ్ లో జరిగిన ఒక సిల్లీ థింగ్ గానే కనిపిస్తుంది, కానీ మేబీ ఇలాంటివి కూడా అప్కమింగ్ టైమ్స్ లో మనకి రావచ్చు. తను మెక్డొనాల్డ్స్ రిలేటెడ్ గా ఒక నోటిఫికేషన్ వచ్చేసరికి అది కూడా 50% డిస్కౌంట్, నువ్వు ఏం ఆర్డర్ చేసినా 50% డిస్కౌంట్ ఇస్తామనేసరికి ఇంకా తను ముందు వెనక చూడకుండా తనకు కావాల్సిన అన్ని కార్ట్ లోకి యాడ్ చేసుకుని ట్రాన్సాక్షన్ చేసేసాడు. చేసిన ట్రాన్సాక్షన్ చిన్నదే, కానీ వస్తున్న మెసేజ్ లో ఆల్మోస్ట్ 4,848 dirhams దగ్గరగా కట్ అయిందని వచ్చింది. ఇంత మొత్తంలో నేను ట్రాన్సాక్షన్ చేయలేదని తను చూస్తుండేసరికి తను వెళ్ళింది అసలు మెక్డొనాల్డ్స్ వెబ్సైట్ కే కాదు, అదొక ఫేక్ వెబ్సైట్, అదొక ఫిషింగ్ వెబ్సైట్. అందులో తను ఎంటర్ చేసిన తన బ్యాంక్ డీటెయిల్స్ అండ్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అన్ని కూడా కాంప్రమైజ్ అయ్యాయని తను అర్థం చేసుకొని తను పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఎక్కడైనా మీకు ఫేస్బుక్ లో కానీ ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఎక్కడైనా వెల్ నౌన్ బ్రాండ్స్ ఒక నేమ్స్ ని యూజ్ చేసి మీకు 50% 40% డిస్కౌంట్ లో వచ్చేస్తుంది, వెంటనే ఇమీడియట్ గా ఆర్డర్ చేయండి అని చెప్తున్నా, వెంటనే తొందరపడి ఆ లింక్స్ ని క్లిక్ చేయొద్దు. ఒకసారి వాళ్ళ అఫీషియల్ సైట్స్ కి పక్కన ఇంకొక ట్యాబ్ ఓపెన్ చేసి అఫీషియల్ సైట్స్ కి వెళ్ళి ఆఫర్స్ నిజమా కాదా అని ఒకసారి చెక్ చేయొచ్చు కదా, సో దట్ మనం అది నిజంగానే ఉంటే మనం కావాలంటే బై చేయొచ్చు, లేదంటే అది స్కామ్ అని మనకి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్స్ మన వాళ్ళతో తప్పకుండా షేర్ చేయండి. నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 18,860 సపోర్ట్ అండ్ అప్ సైడ్ 19,050 రెసిస్టెన్స్. అండ్ బ్యాంక్ నిఫ్టీ వాళ్ళ మీరు గమనిస్తే ఈ రేంజ్ లోని మోస్ట్ ఆఫ్ ద టైం గడిపింది కదా, ఒక టైంలో బ్రేక్అవుట్ అయింది బట్ అగైన్ ఫెయిల్ అవుతూ మీరు గమనించండి, ఎగ్జాక్ట్ సపోర్ట్ ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్. సో కాబట్టి నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ లో కూడా నేను ఇదే రేంజ్ ని ఇంపార్టెంట్ లెవెల్స్ గా గమనిస్తున్నాను. అండ్ ఆప్షన్ చైన్ రేంజ్ ని కొత్త రేంజ్ తీసుకోవాలనుకుంటున్నాను, 19,200 to 18,600. ఈ 600 పాయింట్ రేంజ్ లో మార్కెట్ ఉంటుందనేలా పర్సనల్ గా నేను గమనిస్తున్నాను. 18,600 to 19,200 ఇది నేను గమనిస్తున్న రేంజ్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.